అక్కడే నిద్రపోదామని ఫిక్స్ అవుతాడు. అంతలోనే బస్ స్టాండ్ నుంచి ఒక 10 మీటర్స్ దూరంలో ఒక బస్సు ఉండడం కనబడింది. స్ట్రేంజ్ గా ఆ అబ్బాయికి ఆ బస్ పైన అతను ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ఊరి యొక్క పేరు చిన్న చిన్న లెటర్స్ లో రాయడం కనబడింది. ఇక ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చని వెంటనే ఆ అబ్బాయి ఆ బస్సు ఎక్కుతాడు. సో ఆ బస్సు ఎక్కగానే చాలా చీకటిగా ఉంది. లాస్ట్ లో వెళ్ళేసి ఇక కూర్చుంటాడు. ఆ బస్సు ఎక్కగానే హర్షకి ఒక చాలా గలీజ్ ఒక స్మెల్ వచ్చింది. కానీ అది పాత బస్ కదా అనేసి హర్ష చాలా లైట్ తీసేసుకుంటాడు. సర్లేక ఫోన్ చూద్దాం అనేసి మొబైల్ ఓపెన్ చేస్తాడు. చూస్తే ఛార్జింగ్ 5% ఉంది. కానీ హర్షకి బాగా గుర్తుంది, ట్రావెల్ చేయాలనేసి ముందుగానే ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వచ్చాడు. సర్లే ఇంకేం చేయలేక, ఎందుకంటే బస్ లో ఛార్జింగ్ పాయింట్ లేదు కాబట్టి ఇంకేం చేయాలని తెలియక బయట ఇలా సీనరీ చూస్తూ ఉన్నాడు. బస్ లోపలేమో చాలా క్రీపీగా సైలెంట్ గా ఉంది. ఆ బస్ మొత్తంలో ఒక లైట్ మాత్రం డిమ్ గా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంది. కానీ బస్ లో హర్షకి కొంతమంది అక్కడక్కడ కూర్చోవడం కనబడ్డారు. ఒక సీట్ లో ఏమో ఒక అమ్మ